భారత సైన్యాన్ని కించపరిచిన పాకిస్తాన్ ప్లేయర్ కు కోట్లలో కాంట్రాక్ట్. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? దేశభక్తి కంటే ఆమెకు ఆటగాడి మెరిటే ఎక్కువైపోయిందా? ఇంతకు ఎవరామె? ఏ ఫ్రాంచైజీకి ఆ ప్లేయర్ ని కొన్నారు? ఇంతకీ ఆ ప్లేయర్ కూడా ఎవరు? ఇవన్నీ కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ రీల్ ని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సన్ రైజర్స్ టీం అంటే మనందరికీ గుర్తొచ్చేది ఎవరు? కావ్య మారన్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు ఈమె సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. ఎందుకు? అసలు ఏం జరిగింది అంటే ఆటగాళ్లను కొనుక్కునే విషయంలో కావ్య మారన్ తీసుకున్న డెసిషన్ అదేనండి. పాకిస్తాన్ ఆటగాడు అబ్రర్ అహ్మద్ ను దాదాపు 2.34 కోట్లు రూపాయలిచ్చి ఆమె తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆ హ్యాష్ ట్యాగ్ షేమ్ ఆన్ యూ కావ్య మారన్ అనే హ్యాష్ ట్యాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది. పరిస్థితి ఎంతవరకు వెళ్ళింది అంటే ఏకంగా సన్ రైజర్స్ లీడ్స్ ట్విట్టర్ అకౌంట్ కూడా సస్పెండ్ అయిపోయింది. అంతలా ఆ అకౌంట్ మీద రిపోర్ట్స్ వెళ్ళాయన్నమాట. ఇంతటితో ఆగని నెటిజన్లు ఐపీఎల్లో కూడా సన్ రైజర్ హైదరాబాద్ మ్యాచ్లను బ్యాన్ చేస్తాం అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపైన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా స్పందిస్తూ ఐపీఎల్లో ఫ్రాంచైజీస్ వాళ్ళు విదేశీ లీగ్స్ ఎవరినైనా కొనుక్కోవాలి అని అనుకుంటే అది కంప్లీట్ గా వారి ఇష్టం. దీంట్లో దేశంకి సంబంధించి ఎటువంటి ఇది ఉండదు. బిజినెస్ వేరు, అలాగే ఇక్కడ దేశభక్తి వేరు, రెండింటిని వేరువేరుగా చూడండి అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడాను ఎక్కడ తగ్గేదేలే అని చెప్పి ఎక్కడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతూ ఉంటారో ఆ మ్యాచెస్ ని బాయ్కట్ చేయడం గ్యారంటీ అని చెప్పి కూడాను చెప్తూ ఉన్నారు. సో దీనిపైన మీరేమంటారు? ఒక ఆటగాన్ని ఇట్లా ఆటలోకి తీసుకోవడం స్పోర్టివ్‌గా తీసుకోవాలా? దీన్ని దేశభక్తికి ముడిపెట్టాలంటారా? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.